భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జమ్మూ కశ్మీర్ పహల్గావ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడులు ప్రత్యేకంగా హిందువులను వేరు చేసి చంపినటువంటి సంఘటన పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని దేశంలోని యావత్ సమాజానికి పిలుపునివ్వడం జరిగింది. పహల్గామ్లో జరిగిన దాడిలో స్థానిక వ్యక్తుల సహాయంతో ఉగ్రవాదులు చెలరేగిపోయారని, అలాగే ఉగ్రవాదులకు సంబంధించిన మూలాలు దేశంలో కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని అనుమానంతో అనుమానిత మదర్సాలలో దేశభక్తిని నూరిపోయాల్సిన వారు దేశ వ్యతిరేక కార్యకలాపాలపై చిన్నారుల జీవితాలను నాశనం చేస్తున్నారని, అలాంటి వ్యక్తులపై స్థానికంగా ఉన్న మండల ఎంఆర్ఓ ఎస్ఐ నిఘా పెంచాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్తగా గ్రామాల్లోకి వస్తున్న వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి విచారించాలని పాపనపేట మండల భాజపా పార్టీ ఈరోజు స్థానిక ఎస్ఐ మరియు మండల ఎంఆర్ఓకి మెమరాండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు బికొండ రాములు, మాజీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి, ప్రధాన కార్యదర్శి దుర్గప్రసాద్, మైనార్టీ నాయకులు గౌస్ పాషా, సీనియర్ నాయకులు మల్లేశం నారాయణ దుర్గయ్య, మాజీ సర్పంచ్ ఇమాన్యుయల్, ఆకల సుధాకర్, మండల నాయకులు బొక్కల భాగేష్ లక్ష్మణ్, వడ్ల భాగేష్, బీజేవైఎం నాయకులు జగదీష్, సతీష్, రాజు, యువ నాయకులు గణేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వీల్లేదు, మీకు అవసరం ఉంటే పాకిస్తాన్ ఇష్టం ఉన్నవాడు ఎవడైనా హాయి కూడా పోవచ్చు. మా ప్రభుత్వం ప్రకటించింది మీకు కిరాయిలు కూడా ఇష్టం, కావాలంటే తీసుకుపోయి పాకిస్తాన్లో ఎత్తేస్తామని చెప్పేసి. కాబట్టి అలాంటి సంఘటనలకు ఎవరైనా పూడుకున్నట్టయితే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇంకొక విషయం ఏంటంటే, మరి ఈ ప్రాంతం లోపల కానీ యావత్ ప్రాంతంలో ఉన్నటువంటి మరి మదర్సాల లోపల కూడా మరి దేశభక్తిని కానీ వాళ్ళ యొక్క ధర్మాన్ని పోషించాల్సింది పోయి మరి వాళ్ళకు అనేక రకాల ఉగ్రవాద కార్యకలాపాలకు వాళ్ళను ఉసిగొల్పుతున్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి దాని విషయం పట్లనే మరి ఈరోజు ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ ప్రభుత్వానికి కానీ మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలు కానీ హిందూ బంధువులు కానీ హిందూ పరివార క్షేత్రాల మీద కూడా వాళ్ళు రెక్కీలు నిర్వహిస్తూ ఎవరెవరు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని దాని మీద వాళ్ళు రెక్కీ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ కానీ ఎస్ఐ గారు వాళ్ళే బాధ్యత వహించాలి. మరి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి దానికి సంబంధించిన మూలాలన్నీ కూడా కొన్ని ప్రాంతాల లోపల చూసినది మొన్నటికి మొన్న సంగారెడ్డిలో మరి శివాలయాన్ని గురగొట్టినటువంటి సంఘటన బయటకు వచ్చేసింది. దాని యొక్క ఆధారాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కూడా పట్టించుకోకుండా మరి అది ఏదో కోతులు చేసినాయి అన్నట్టుగా చెప్పేసి కోతుల మీద వేసి అభివర్ణన ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా మనం నిద్ర మేల్కోకపోతే బాగుండదు. మరి ప్రభుత్వాలు కానీ హిందూ సమాజం కానీ ఇప్పటికి నిద్ర మేల్కున్నట్టయితే ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం తక్షణమే ఉంది. ఎలాంటి దుస్సంఘటనలు జరిగినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి యువత కానీ మేము కానీ ఎవరు కూడా ఊరుకున్నటువంటి ప్రతి ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే అన్నట్టు ఖచ్చితంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. యావత్ సమాజం అంతా కూడా మరి ఉగ్రవాదులందరినీ కూడా తరిమి కొట్టడానికి భారతదేశంలో శాంతి నెలకొల్పడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.